హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికి హ్యాపీ దివాళీ. చాలా ఫాస్ట్ గా చెప్తున్నాను కదా, ఎర్లీ మార్నింగ్ చెప్పాల్సిన నైట్ చెప్తున్నానే. దివాళీ అనేది ఎలాగో నైట్ సెలబ్రేట్ చేసుకుంటాం, సో అందుకే నేను నైట్ విష్ చేస్తున్నాను అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరికి హ్యాపీ దివాళీ. చాలా ఫాస్ట్ గా చెప్తున్నాను కదా, ఎర్లీ మార్నింగ్ చెప్పాల్సిన నైట్ చెప్తున్నానే. దివాళీ అనేది ఎలాగో నైట్ సెలబ్రేట్ చేసుకుంటాం, సో అందుకే నేను నైట్ విష్ చేస్తున్నాను. అందుకే నేను మార్నింగ్ విష్ చేయకుండా అయితే నైట్ విష్ చేస్తున్నాను. మార్నింగ్ నుండి ఇంకా ఎప్పుడు లేడీస్ అందరూ ఇంట్లో చేసుకునే పనులే చేసుకుంటారు, సో అవన్నీ చూపించడం ఎందుకని చెప్పేసి నేను చూపించట్లేదు. ఇంకా అవన్నీ చూపించి వీడియోలో యాడ్ చేసుకోవాలి, అందరికి ఇంకా బోర్ కూడా, చూసిన వాళ్ళకి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఏదో పెట్టిన ఒక 3 or 4 minutes or 5 minutes వీడియో అయినా మంచిగా పెడితే చాలు, ఎందుకు డైలీ చేసుకునే పనులు అయ్యే అవసరమా అని చెప్పేసి అయితే నేను మార్నింగ్ నుండి చేసే ఏ వర్క్ కూడా చూపించుకోలేదు. ప్రజెంట్ ఇప్పుడు దీపావళి స్టార్ట్ అవుతుంది కాబట్టి పూజ చేసుకోవాలి, దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ చూపించుకుంటే, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజ చేస్తారనమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది పద్ధతులు అనేది. నాకైతే నార్మల్ గా అమ్మవారిని పెట్టుకొని అమ్మవారికి అన్నం, పప్పు, స్వీట్ అట్టు వేసి అయితే నేను పూజ చేసుకుంటాను అనమాట, నైవేద్యంగా పెట్టి. అందుకని నేను ఇప్పుడైతే వీడియోస్ చేసుకున్నా. ప్రజెంట్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి పొయ్యి మీద ఇంకా రైస్ అండ్ పప్పు అయితే పెట్టాను అనమాట. చూసి మీరు కూడా ఇక్కడైతే రైస్ అవుతుంది, అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు కూడా నేను ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఇంకా రైస్, పప్పు అయితే ఇంకా బాయిల్ అవుతున్నాయి. ఈ లోపు నేను దేవుడి రూమ్ కూడా సర్దుకున్నాను. నేను కొంచెమే పెట్టుకున్నాను, నైవేద్యంకి సరిపడాను, ఎందుకంటే మా వదినాలు మమ్మల్ని భోజనం పిలిచారనమాట నైట్. అండ్ ఈ రైస్, పప్పు అయ్యే లోపల నేను దేవుడి రూమ్ అయితే సర్దేసుకుంటాను. సర్దేసుకొని ఎలా సర్దుకున్నానా ఏంటో, ఎలా రెడీ చేసుకున్నా పూజకి అన్ని కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఫైనల్ గా అయితే రైస్, కర్రీ రెండు ప్రిపేర్ అయిపోయాయి. మా చిన్నోడికి తినిపించడానికి ఉప్పు కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ గది కూడా నేను మొత్తం రెడీ చేసేసుకున్నాను. నైవేద్యం పెట్టి మేము రెడీ అయ్యి దీపం పెట్టుకుంటే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్ని కూడా ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా అయితే ప్రస్తుతానికి అలా పెట్టాను. ఇప్పుడు నేను శారీ కట్టుకొని, అండ్ చిన్నోడు స్నానం చేస్తున్నాడు, చిన్న బాబుని రెడీ చేసేస్తే, అండ్ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోతే ఇంకా అందరం కూడా రెడీ అయిపోయినట్టే. కంప్లీట్ గా ఇంకా పూజ చేసేసుకొని లెట్స్ స్టార్ట్ ద సెలబ్రేట్. అప్పుడు ప్రెసెంట్ దేవుడు రూమ్ ఎలా సర్దుకున్నాను చూపిస్తాను రండి. ఇందాక చూపించలేదు కదా మీకు, ఇందాకలు కాదులేండి, అన్ని రెడీ చేయకముందు చూపిస్తాను అన్నాను కానీ చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. సో నేను దేవుడి రూమ్ అయితే ఈ విధంగా సర్దుకున్నాను. ఇంకా దీపం వెలిగించి మనం పూజ చేసుకోవడమే లేట్ అనమాట. ఇంకా రెడీ అయితే నేను దేవుడికి దీపం అయితే పెట్టేస్తున్నాను. దీపం పెట్టుకోవడానికి కూడా నేను పీస్ఫుల్ గా పెట్టుకోలేకపోతున్నాను, ఎందుకంటే నా వల్ల మా చిన్నబాబు ఉన్నాడు, వారిని ఎత్తుకొని అన్ని చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా తప్పట్లేదు, పెద్దవాళ్ళు ఉంటే చూసుకుంటారు, మరి వాళ్ళు ఎవరు లేని మనమే కదా చూసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంక నేను వారిని ఒళ్ళో పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చి పక్కన ఉన్నారు. మా చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నా కూడా వెళ్ళట్లేదు. సో పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను. అసలు మనం దివాళీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో ఎవరికైనా రీజన్ తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేనైతే కొంచెం చెప్తాను. యాక్చువల్ గా రాముడు రావణాసుని సంహరించి తర్వాత సీతను అయోధ్యానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ దీపాలు వేయించి దీపావళిగా చేసుకుంటారు. ఆ దీపావళి రీజన్ ఇంకోటి ఏంటంటే, శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరు కలిసి రావణాసుని అయితే సంహరిస్తారు. రావణాసుడు బ్రతుకున్న రోజులు ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెట్టేవాడంట, ఎవరిని కూడా మనశ్శాంతిగా పడుకొనిచ్చేవారు కదంట. ఇంకా ప్రజలందరూ మనకు ఎన్ని రోజుల ఈ చీకటి బ్రతుకు, ఇంకా మనం ఎన్ని రోజులని ఇలా బ్రతుకుతామని అనుకునే లోపే శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరు కలిసి అయితే రావణాసుని సంహరిస్తారు. ఆ తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇంకా చీకటి బతుకులు పోయి మనకు వెలుగు వచ్చిందని చెప్పేసి దీపాలు పెట్టి దీపావళి కింద సెలబ్రేట్ చేసుకుంటారంట. సో ఇంకా అప్పటి నుంచి మనకి దివాళీ పండుగ అనేది తరతరాలుగా వస్తుంది. ఈ దీపావళి
ఈ దివాళీ మా ఇంట్లోని మీ ఇంట్లోని అందరి ఇంట్లోని కూడా వెలుగు నింపాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నాకు తెలిసినంత వరకు అయితే దివాళీ మనం సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటున్నాం ఏంటని రీజన్ అనమాట. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే ఏదన్నా తప్పుగా చెప్పుంటే కూడా దాన్ని సరి చేసుకోవడానికి మీరు నాకు కమెంట్ చేయండి, ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని. మీరు ఏం చెప్పినా అది నేను చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఈ కొబ్బరికాయ కొట్టడానికి నాకు తంటాలు పడుతున్నాను అనమాట. ఎందుకంటే ఎన్నిసార్లు కొట్టినా అస్సలు చదవట్లేదు, 1-2 సార్లు కొట్టా చదవట్లేదు. ఇంకెలా కదని చెప్పి చాలాసేపు ఆలోచించి ఎలా కొట్టాలి ఏంటని చెప్పి ఒకసారి టప్పమని కొడితే గట్టిగా ఒకసారి పగిలిన అనమాట. ఇంక పగిలిన తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టి కొబ్బరి నీళ్ళు అన్ని సమర్పించేసి అయితే ఇంకా దండం పెట్టుకుంటున్నాను. మా ఇంట్లోని మీ ఇంట్లోని ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నాతో పాటు నా వైటీ ఫ్యామిలీ కూడా అందరూ బాగుండాలి అని చెప్పేసి నేనైతే ఇక్కడ దీపం పెట్టుకుని దేవుడికి దండం అయితే మొక్కుంటున్నాను అనమాట. మా చిన్నవాడిని అయితే మా హస్బెండ్ రమ్మని ఎంతలాగా అడుగుతున్నారు, వాడైతే అస్సలు వెళ్ళాలంటున్నాడు. చూడండి మీరు కూడా, మా హస్బెండ్ ఇంకా దేవుడికి దండం పెట్టుకుని మా బాబుని రమ్మని అడుగుతాడు, అస్సలు రాడు. మా బాబుకి దండం పెట్టినప్పుడల్లా ఓం నమః శివాయ అన్నట్టే వాడు 2 చేతులు కూడా కళ్ళకి జోడించుకుని ఓం నమః శివాయ అని అంటున్నాడు. చూస్తున్నారా మా బాబు అస్సలు వెళ్ళడం లేదు. మా హస్బెండ్ ఎంత రమ్మంటున్నారో బయటకు వెళ్దాం గానా అన్న కూడా రానని బొర్రిపోస్తున్నాడు. జోజీ రూమ్ లో ఉన్నాడంట, బొట్టది పెట్టుకుంటాడంట. సో అందుకని చెప్పేసి వెళ్ళనైతే చెప్తున్నాడు. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా నాకుతో ఇంకా శివయ్యకి అభిషేకం చేయడానికి నాకు అవ్వట్లేదని చెప్పేసి ఇంకా ఆయన చేస్తున్నారనమాట ఓం నమః శివాయ అని. ఆయన చెప్పినప్పుడల్లా మా చిన్నోడైతే బ్యాక్ సైడ్ నుండి ఓం నమః శివాయ అని అంటున్నాడు. యాక్చువల్ గా వాయిస్ వినిపిద్దాం అనుకున్నాను కానీ ఆ వాయిస్ ఇంత క్లారిటీ లేదు. సో అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మీకు. ఇంకా నేను మా హస్బెండ్ మా చిన్నోడు అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. మా పెద్దబాబు అయితే అస్సలు లేడనమాట. కింద వాళ్ళ ఫ్రెండ్స్ అది క్రాకర్స్ కాల్చుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాడు. మా వదినాలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా అక్కడే ఉంటానని. ఇక్కడ మా వాళ్ళని ఎంత రమ్మంటున్నారు రానని ఒకటే గోలనమాట. ఇంకా మొత్తంగా అయితే పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. బయట తులసమ్మ దగ్గర కూడా దీపాలు అయ్యి పెడదామని అనుకున్నాను కానీ అస్సలు అయితే మాకు గాలి సపోర్ట్ చేయట్లేదు, చాలా ఎక్కువ గాలి వేస్తుంది. దీపం ఒక్కటి కూడా ఉండట్లేదు. ఇంక ఇలా కదని ఉదెత్తి అయితే రోజు ప్రసాదం అయితే పెట్టేసుకుందని చెప్పేసి ఇంకా 2 చేసి వచ్చి హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా దేవుడికి అందరూ దండం పెట్టుకుని అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అందరం కోరుకోవాలి. ఎందుకంటే మనం బాగుంటే సరిపోదు, మనతో పాటు అందరూ కూడా బాగుండాలని ఉంటేనే మనకు దేవుడు ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉంటాయని నేను నమ్ముతాను. నేను నమ్మే సిద్ధాంతం అదనమాట. అందరితో ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి. మనం వెళ్ళిన తర్వాత ఏం తీసుకెళ్తామండి, ఏమి తీసుకెళ్ళాం, మంచితనం ఒకటే. కాబట్టి నేనైతే అదే విధంగా నేను ఎప్పుడు దండం పెట్టుకున్నా కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే దండం పెట్టుకుంటున్నాను. మీకు ఫైనల్ గా దేవుడికి హారతి అయితే ఇచ్చాను. నాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి, దేవుడికి ఇచ్చి మీరు తీసుకోండి. అందరూ కూడా ఈ హారతిని తీసుకొని ఫస్ట్ మీకే ఇస్తున్నాను, దేవుడికి ఇచ్చిన తర్వాత హారతి తీసుకోమని. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కి మా చిన్నాడు కూడా తీసుకుని, మా చిన్నాడు చూడండి నేను చక్క తీసుకుంటున్నాడు. మనం కూడా చిన్నప్పుడు ఇలాగే చేసి ఉంటామా అని అనిపిస్తుంది. చిన్నపిల్లల్ని చూసినప్పుడల్లా మా అమ్మ వాళ్ళు కూడా మాతో ఇలాగే ఆడుకుంటారా అని కూడా అనిపిస్తుంది. ఇక్కడ మా మేనకోడలు కూడా నేను హారతి తీస్తున్నాను అనమాట. పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మేడ మీదకి వెళ్ళిపోయి దుబ్బులని కొట్టడానికి యాక్చువల్ గా అందరం కలిపి అందరూ ఒక్కొక్కలా కొడతాం అనమాట. 4 మెంబర్స్ కి 4 లా కొడతాము. కానీ ఇక్కడ గాలికి అసలు ఎలగలేదు, ఇంకా ఒకదానికి వెలిగిందని చెప్పేసి ఇంకా మొత్తం కలిపి దేవుడికి చూపించి ఇక్కడ మా హస్బెండ్ అయితే కొట్టేసుకుంటున్నాడు. ఇవి కొట్టినప్పుడు అయితే దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చి నాగలు చదువుతాను అంటాం అనమాట. ఇక్కడ మా హస్బెండ్ స్కై ల్యాంటర్న్ అయితే వెలిగించాడు. ఇది వెలిగించిన వెంటనే వదలకుండా దానికి కొంచెం సపోర్ట్ తీసుకుని బాగా వెలిగినంత వరకు ఉండి అప్పుడు వదలాలని తెలిసిందనమాట. దీనికి ముందు 2 years బ్యాక్ అయితే మేము వెలిగించి వదిలేసిన తర్వాత ఏమైందంటే సగం వరకు వెళ్ళినట్టు వెళ్ళి బ్యాక్ వచ్చి కరెంట్ వైర్స్ మీద అయితే పడిపోయింది. అప్పుడు చూసుకొని మాకున్న టెన్షన్ అలా ఎలా లేదనమాట. అప్పుడు మా హస్బెండ్ మా మరిది ఏం చేశారంటే పైన ఒకరు కింద ఒకరు వాటర్ కొట్టి దాన్ని అలాగా అయితే ఆర్పేశారు. ఇప్పుడైనా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ గా వెళ్ళాలని చెప్పేసి అయితే మేము మనసులో అయితే అనుకుంటున్నాము. ఇక్కడ మా వదిన వాళ్ళ పాప మా హస్బెండ్ ఇద్దరు ట్రై చేస్తున్నారు ఫుల్ గా వెలిగినంత వరకు వదలకూడదని. దాన్ని ఒకవేళ నార్మల్ గా వదిలిసినా ఎక్కడ ఎగిరిపోద్ది ఏంటని భయంతో మా హస్బెండ్ చూడండి ఎంత స్లోగా తీసుకెళ్తున్నారంటే అంత స్లోగా తీసుకెళ్తున్నారు. అదైతే ఇంకా ఫ్లై అవడానికి అయితే ఇంకా రెడీగా అయిపోయింది. సో అందుకని చెప్పేసి వీళ్ళు వదలడానికి అయితే ట్రై చేస్తున్నారు.
ఇప్పుడే కరెక్ట్ టైం కదని చెప్పి నేను కూడా చేసి ఫొటోస్ అయితే తీసుకున్నాను. మా చిన్నబాబు ఎక్కడ పడిపోతాడని చెప్పి వాళ్ళని పట్టుకున్నాను. మా హస్బెండ్ చూడలేదు, వెళ్ళేటప్పుడు ఎలా జంప్ చేస్తాడు. సో స్కై ల్యాంటర్న్ అయితే వెలిగించుకొని అది వెళ్దా అని చెప్పి లాస్ట్ 2 years లో ఉన్న డౌట్ ఇప్పుడు కూడా ఉంది. అది వెళ్తుంది కానీ మా హస్బెండ్ చూసేది, దాంతో పాటు మా హస్బెండ్ కూడా పరిగెడుతున్నారు. ఇక్కడ వెళ్ళి ఏమైందంటే అది అలా డౌన్ అయిపోయి మా పక్క వాళ్ళ మ్యాగ్ మీద పడిపోయిన తర్వాత వెంటనే అయితే లేచి మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. అది మాత్రం షూట్ చేసుకోలేకపోయింది, మిస్ అయిపోయింది. అప్పటికే ఎగ్జైట్మెంట్ వెళ్తుంది అనుకునే లోపు పడి వెళ్ళింది, ఎలాగైనా సక్సెస్ అయ్యింది. అండ్ ఇక్కడైతే షార్ట్స్ అయితే ఇంకా మా పక్క వాళ్ళు వెలిగించారనమాట. మేమైతే ఏం క్రాకర్స్ కూడా మేము కాల్చలేదు. ఎందుకు అంటే మా వదినాల పిల్లలతో అందరితో కాల్చుదాం కదా అని చెప్పి అనుకున్నాం, కానీ కాల్చలేకపోయాము. మేడం మీద అయితే 3 చించుబుట్టీస్ అయితే వెలిగించాం. అందులో ఒకటి ఇది మా హస్బెండ్ చూడండి ఎంత ఫాస్ట్ గా పాడిపోయారు. ఇంకోటి వచ్చేసి మా చిన్న రియాక్షన్ చూడడానికి వెలిగించాము. బాగుందేనన్నా? బాగాలేదా? ఓకే అయితే వద్దులే. మా దివాళీ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుని కిందకైతే వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ రోజు చూసినందుకు బాయ్.